సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారి పైన యాంకర్ శ్యామ్ల వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామ్ల గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే విమర్శించడం జరుగుతుంది. సో లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ అనే పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ ఎక్కడ మీకు ఎక్కడైనా కనిపిస్తే మాకు చెప్పండి అని ఒక చిన్న సెటైరికల్ వేయడం జరిగింది. సో యాంకర్ శ్యామ్ల గారి తీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైతే విమర్శిస్తున్న పద్ధతి ఏదైతే ఉందో అది మీరు చూసే ఉంటారు ప్రెస్ మీట్స్ అవన్నీ. మీకు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు పిఠాపురం పీఠాధిపతి అనుకోండి, పిఠాపురం ఎమ్మెల్యే అనుకోండి, జనసేన అధ్యక్షుడు అనుకోండి, ఏమైనా అనుకోండి, శ్యామల గారికి కనబట్లినట్టుంది. ఒక్కసారి హాస్పిటల్ సైట్ చేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని చూడమనండి. పిఠాపురం పీఠాధిపతి కొన్నిదెల పవన్ కళ్యాణ్ మీరు అక్కడ చూసే చెన్నైలో ఆయన దేశ నాయకుడు, నేషనల్ నాయకుడు. మీలాగా ఒక రూముకి నాయకుడు కాదు. మీరు ఇస్ ఓన్లీ ఫోక్స్ పర్సన్ ఇస్ అ రూమ్. ఫోక్స్ పర్సన్ అంటే రూమ్, ఓకే కదా. ఆయన దేశ నాయకుడు. అందుకే మొన్న మదురైలో కనిపించాడు, నిన్న చెన్నైలో కనిపించాడు, మన పిఠాపురంలో కనిపించాడు, మన విజయవాడలో కనిపించాడు, విశాఖపట్నంలో కనిపించాడు. ఆయన ఆంధ్రదేశం నాయకుడు, నేషనల్ నాయకుడు కాబట్టి ఆయన కనబడుతూనే ఉన్నాడు. పీఠాధిపతి కనబడట్లేదు అన్నారు. ఆయన పీఠాధిపతి మరి అన్ని దగ్గర కనబడుతున్నట్టు మీకు కళ్ళు కనబడట్లేదు. అందుకనే మీ నాయకుడు మీ కళ్ళు కనబడట్లేదు కాబట్టే కనబడలేని పరిస్థితుల్లో మీ నాయకుడు డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ ఆయన మొత్తం టోటల్గా ఒక మనిషినే చంపేశారు. చంపిన మనిషిని చచ్చాడో బతికాడో చూడకుండా మళ్ళీ ఆ బండిని తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఆ పరిస్థితుల్లో మీరున్నారమ్మా శ్యామలమ్మ. కళ్ళు కనబడింది మీకు, కళ్ళు నెత్తికెక్కింది మీకు, మానవత్వం లేనిది మీకు కదా. మానవత్వం లేనిది మీకు. మాకు ఆయన చనిపోయాడా బతికాడా చూడకుండా ఆ బండిని తీసుకుని వెళ్ళిపోయిన డ్రైవర్కి మానవత్వం ఉందా? ఆ బండి మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం ఉందా? మరి పవన్ కళ్యాణ్ గారికి మానవత్వం ఉందా? కానీ ఇక్కడ కూటమి నాయకుల వైఫల్యం వల్ల ఏదైతే రోప్ థ్రెడ్ ఏదైతే ఉందో అది ఎక్కడ పెట్టలేదు. నేనే ఒక ప్రతిపక్ష నాయకుడు తప్పే. కూటమి నాయకులు తప్పు చేశారు, పోలీసులు తప్పు చేశారు. అందరూ మానవత్వం చచ్చిపోయిందా అని అడుగుతున్నా. శవం అక్కడ పెట్టుకొని చనిపోయిన నీ బండి కింద చనిపోయిన వ్యక్తిని పెట్టుకొని పక్కకు తోసి ముందుకెళ్తున్న వ్యక్తివి, అది మానవత్వమా అని అడుగుతున్నా నేను. తప్పే. పోలీసులు తప్పు చేశారు, అందరూ తప్పే చేశారు. మీదేమైంది? చనిపోయాడా బతికున్నాడా చూడకుండా బండిని తీసుకొని ముందుకెళ్ళిన డ్రైవర్ది తప్ప. మానవత్వం అంటే మీరు ముందెళ్ళి ఎప్పుడో చచ్చిపోయి ఫోటోకు దండ వేయడానికి వెళ్తున్నారే, ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తిని బండి ఎక్కించుకొని మరి వెళ్ళారే. ఆ చచ్చిపోయాడా బతికారా అని చూసారా మీరు? మానవత్వం ఉంది కాబట్టి 10 లక్షల ఎక్స్గ్రేస్ ఇచ్చానే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మానవత్వం ఉంటే 10 లక్షల రూపాయలు ఇస్తే కుటుంబం 10 లక్షల రూపాయలతో బతుకుతుందా? మానవత్వం ఉంటే కుటుంబంతో అంటే నువ్వు చంపాలని చెప్పి మళ్ళీ ఫోటో క్రియేట్ చేసి మళ్ళీ ఫోటోకి 10 లక్షలు దండేసి ఫోటోకు దండేసి 10 లక్షలు ఇవ్వడం ఏంటి? సో బతికున్న మనిషిని తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయకుండా కొన ఊపిరితో మనిషిని పక్కకు తోసేసి మొత్తం టోటల్గా మీరు బండి తీసుకుని వెళ్ళడం ఏంటి? ఇది మానవత్వమా కాదా అని ప్రజలు చూస్తున్నారు. నేను ఎందుకు అడిగానంటే పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నప్పుడు కళ్ళు మిన్ను ఆనకుండా, బండి మీద మనిషి ఉన్నాడో లేదో చూడకుండా బుర్రని మామూలుగా కొబ్బరి బొండాలాగా ఇరగ్గొట్టేసి పక్కకు తోసేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలకు దండేయడమైనా మనుషులను చూడరా? అంటే చచ్చిపోతే మళ్ళీ ఇంకో ఫోటో పెడతారా ఏంటి? ఆ ఫోటోకి 10 లక్షలు ఇస్తారు వెళ్ళి. అంటే సత్తెనపల్లి వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పని పవన్ కళ్యాణ్ అవన్నీ నాకు వద్దండి. నేను అడుగుతున్నదాన్ని సమాధానం చెప్పండి. ఏది తప్పు ఏది ఒప్పు అనే దానికోసం డిస్కషన్ వెళ్ళట్లే. యాజ్ వర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ పని. నేను అడుగుతున్నది మీ బండి కింద పడిపోయిన వ్యక్తిని మీరు చూసారా, దిగారా, ఏమైందో మీ డ్రైవర్ చూసాడా, మీరు మొత్తం టోటల్గా మీరు ఏమైనా చూసారా? ఫోటోకు దండేయడానికి మరి ఆ మనిషి చావు బతుకులని మనిషిని వదిలేస్తారా మీరు? ఒక ఫోటోని దండేయడానికి వెళ్తున్నారు, అక్కడ ఏం డెడ్ బాడీ లేదు, లేకపోతే అర్జెన్సీ లేదు. ఒక విగ్రహానికి దండేయడానికి ఒక సామాన్య వ్యక్తి పాపం ఉదయాన్నే మీరు తీసుకొచ్చారో, మీరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారో, లేకపోతే కార్యకర్తగా వచ్చాడో, లేకపోతే మామూలుగా రోడ్డు మీద వెళ్తూ చూడటానికి వచ్చాడో తెలియదు. కానీ ఆ సమయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బండి కిందే పడిపోతాడని చెప్పి ఆయన కల కూడా కనలేదే. ఆయన కల కనలేదే. అందుకనే నేను చెప్తున్నా, ఆయన చనిపోతున్నప్పుడు అయ్యో పాపం అని తీసి సామాన్యుడు ఎవరైనా
అయ్యో తీసి మనం ఇమ్మీడియట్ పక్కన పెట్టి అవును. ఆయన మన అంబులెన్స్లో పంపించి అది అసలు మనిషి బతికాడా లేదా ఆ ఖర్చు అంతా నేను భరిస్తా అని చెప్పుంటే బాగుండేది. ఇప్పుడైనా మీకుందా 1 కోటి రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చి పార్టీ నుంచి మీరు 1 కోటి రూపాయలు ఆమెకు ఇచ్చి నెలకి 25,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే మీ కార్యకర్తతో తెలియదు, సామాన్య వ్యక్తితో తెలియదు, ఒక కుటుంబాన్ని పోషించే వ్యక్తిని మీరు చంపేశారు. పోని మీరు చెప్పినట్టు అనుకోకుండా చనిపోయాడు, మీరు చెప్పినట్టే అర్జెన్సీ విగ్రహం అక్కడ వెళ్ళిపోద్దు కాబట్టి విగ్రహం జిహెచ్ఎంసీలో తీసేస్తారు కాబట్టి మున్సిపాలిటీలో తీసేస్తారు కాబట్టి మేము అర్జెంటుగా దండేయాలి కాబట్టి ఈ శవాన్ని పక్కన పడేసామా? మానవత్వం ఉండాలండి. మానవత్వం మన పార్టీ పెట్టామంటే మీకు మీ దగ్గర మానవత్వం ఉందని నేను అనుకోను. తల్లిని తిరిగినప్పుడు చెల్లిని తిరిగినప్పుడే మానవత్వం లేదు మీకు. అసెంబ్లీలో భువనేశ్వరమ్మని అడ్డమంది ఇంట్లో తిరుగుతున్నప్పుడు నవ్వుతూ కూర్చున్నప్పుడే మీకు మానవత్వం లేదు. మానవత్వం ఉంటుందని మేము అనుకోం మీకు. ఓకే, మీరు ఫోటోకు దండ వేయడం కాదు, మనిషిని కాపాడుంటే ఈరోజు మీకు హుందాతనంగా ఉండే, మీరు ఆగి ఉంటే హుందాతనంగా ఉండే, మీరు అంబులెన్స్ పిలిపించిన దాకా అక్కడ ఆగిపోయి ఉంటే మీరు హుందాతనంగా ఉండేది. ఈరోజు మీరు అవన్నీ చేయకుండా మాట్లాడారే, అవన్నీ చేయకుండా మీరు చేసి ఈరోజు వెళ్ళారే, అది ఈరోజు ప్రజలందరూ ఒక నెగిటివ్ ఫీలింగ్లో ఉన్నారు. శ్యామలమ్మ ఒక రూముకి వచ్చి ఆ రూమ్లో కూర్చొని మాట్లాడడానికి బయటకు వచ్చి పబ్లిక్గా వచ్చి ఇది తప్పు మా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అని చెప్పమనండి వచ్చి. సార్ కానీ ఇక్కడ మానవత్వం ఉంది కాబట్టి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది, వెళ్ళే దారిలోనే చనిపోయారని వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు. మాది ఎక్కడ తప్పు మానవత్వం అంటే అక్కడ ఏమైపోయిందండి, ఏం కొప్ప మునిగిపోతుందండి. ఆగిపోయి అక్కడ చూసే జగన్మోహన్ రెడ్డి 2 నిమిషాలు చూడటానికి అక్కడ వెళ్ళిపోయి అక్కడ విగ్రహం ఉంటుంది కదా, ఎప్పటికైనా విగ్రహం అక్కడే ఉంటుంది. ఆయన చనిపోయి సంవత్సరం అయింది, ఇవాళ నైట్ చనిపోలేదు అవతల ఆయన. అవును, ఇక్కడ చావు బతుకుల మధ్యన వెళ్తామా, అక్కడ చనిపోయిన ఆయన దగ్గరికి వెళ్తామా? మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను అడిగిన దానికి ఇప్పుడు నేను తప్పే అయితే అడగండి ఏమన్నా. అడిగింది ఏంటి, అక్కడ చావు బతుకులు ఉన్నాయని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చూస్తే ఆనందించేవారు. వాళ్ళ కుటుంబం కూడా పాపం ఆగారు. అమ్మ అనుకోకుండా జరిగిన ఘటన, ఆ ఘటనలో అనుకోకుండా ఘటనలో పెద్ద ఆయన నించున్నాడు, అయ్యో పెద్ద ఆయన నించుని దగ్గరుండి అంబులెన్స్ ఎక్కిచ్చాడు, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు నించున్నారని ఎంతో ఆనందపడేవారు. ఎవరు పోతే మనకెందుకు, మనం దండేసేద్దాం ముందు, అది కాదు కదా. అందుకని 10 లక్షల రూపాయలు ఇచ్చాం గొప్పగా చెప్పుకోదు. ఆ కుటుంబం అంతా ఆయన మీద ఆధారపడతారు కాబట్టి 1 crore రూపీస్ ఈయన ఇవ్వాలా, 25,000 ఆయన పెన్షన్ ఇవ్వాలి. పార్టీ ఫండ్ అంటే పార్టీ నుంచి ఇవ్వాలి, ఎందుకంటే పార్టీ కార్యక్రమం కాబట్టి. కనుక గవర్నమెంట్ లేదు, నా గవర్నమెంట్ వచ్చేస్తా అంటే మీ గవర్నమెంట్ సొమ్ము ఏం కాదు, అది మీ పార్టీ సొమ్ము, మీ పార్టీ కార్యక్రమం కాబట్టి మీరు ఇవ్వాలి. కనుక ఇదంతా కూడా శ్యామలకి అన్నీ కరెక్ట్గా చూసుకుంటే బాగుంటుంది. ఆమె కళ్ళు కనబడట్లేదు కనుక ఆయన కనబడక వాళ్ళ నాయకుడు కనబడికే గుద్దిశారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోనే ఉన్నారు, ప్రతి కార్యక్రమాల్లో ఉంటున్నారు. ఆయన పీఠాధిపతి అన్నా, ఎమ్మెల్యే అన్నా, కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నా ఎలాగన్నా పలుకుతాడు. కనుక మీరు ఏ మాట పిలిచినా పలుకుతాడు. కనుక దయచేసి శ్యామలక్క కనబడిపోతే ఒక్కసారి విజయవాడ వెళ్ళి ఒక్క మీటింగ్ పెట్టి అదే మాట్లాడమనండి, పిఠాపురం వెళ్ళమనండి, కనబడ్డారో లేదో చెప్తారు. వెళ్ళకుండా మనం మైకుల కాడ కూర్చొని మాట్లాడకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.